కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కువగా యోగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం ప్రధానంగా ఉన్నది, శుక్రుని యొక్క బలం ఉన్నది, షష్ఠ స్థానమందు రవి బుద్ధులు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా ప్రధానంగా కనపడుతూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని గత 2 వారాలుగా కూడా మనం చూడవచ్చును. అయితే గత 2 వారాలుగా ఉండేటువంటి పరిస్థితుల్లో అంటే మనం గనక చూస్తే ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జీవన విధానము, వర్షాధారిత జీవన విధానము, భూ ఆదాయం భూపరమైనటువంటి ఆదాయ వనరులు, లేదా ఏదైనా మెకానిక్ ఫీల్డ్ అంటే ఏదైనా ఇంధన సంబంధమైనటువంటి వ్యాపారాలు, మైన్స్, ఇటువంటివి చేసేటువంటి వారికి ఆదాయం పెరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు 2 వారాలుగా. కుజుడి యొక్క అనుకూలత, అలాగే ఆ తర్వాత ప్రస్తుతానికి రవి బుధుల యొక్క అనుకూలత, ప్రత్యేకించి చూస్తే గతంలో కుజుడు యోగిస్తూ ఉన్నారు, ఇప్పుడు లేరు. కానీ గతంలో కుజుడు అనుకూలించినప్పుడు ఉండేటువంటి ఫలితాలు ఇప్పుడు రవి అనుకూలించినప్పుడు షష్ఠేర్వవు సుసౌఖ్యాదిని అన్నారు. అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే మానసిక ప్రశాంతత, మన గురించి ఎవరేం చెప్పుకున్నా సరే మన గురించి మనకు తెలుసు అనేటువంటి విధానంలో ధోరణి ఉంటూ ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి, కుటుంబం యొక్క సపోర్ట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అలాగే ఉన్నత పదవుల కోసం కానీ, ఉన్నత ఉద్యోగం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉండేటువంటి వారికి గ్రహస్థితి మరింత యోగిస్తూ ఉంటుంది. అలాగే రుణ బాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి, ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామి తరఫు నుండి సహాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారి యొక్క స్థితిగతులు గత వారాల మాదిరిగానే ఈ వారం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా సాధించడానికై రాహు యొక్క ప్రతికూలతను తగ్గించుకోవడానికి, ఎందుకంటే రాహు జన్మరాశిలో ఎక్కువ ధన నష్టానికి కారణమవుతారు. సహనం ఉండదు, ఓపిక ఉండదు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. వాటిని తగ్గించుకోవడానికి మినుములతో చేసినటువంటి పదార్థాలను దానం చేయడము, ఆదివారం రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం వంటివి చెప్పదగినటువంటి సూచన.